అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారన్నది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు వీడియో ఏంటి అంటే, ప్లీజ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్క ఆడపిల్ల ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు, ఆడపిల్లనే కాదు మగపిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ వీడియోని పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చాలానే చూస్తున్నాము. 3 ఇన్సిడెంట్లు అయితే నాకు చాలా అంటే చాలా బాధను కలిగించాయి. ఆ 3 ఏంటో నేను మీతో షేర్ చేసుకుంటాను. ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. అసలు మనం బ్రతుకుతుంది ఈ సమాజంలోనే అనిపిస్తుంది. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము, వీడియోలో మాట్లాడుకుందాము. మనం బ్రతుకుతుంది ఈ సమాజంలోనే. ఇటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నామా? ఈ సమాజంలో బ్రతుకుతున్నామని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది కదండి. నేను ఎందుకు ఇలా అంటున్నానంటే, ఈ జనరేషన్లో ప్రస్తుతం మనం ఉన్న సిచ్యువేషన్లో అసలు ప్రతి తల్లి కూడా ఆడబిడ్డను కనాలన్నా, ఆడబిడ్డను బయటికి పంపించాలన్నా, చిన్న పసికందులను కూడా వదిలేసి ఎక్కడికైనా వెళ్ళాలన్నా చాలా అంటే చాలా భయపడుతున్నారు ఫ్రెండ్స్. ఎందుకో తెలుసా? కామాంధుల వల్ల రేపులు, అత్యాచారాలు, చిన్న పసిపిల్లల మీద కూడా అత్యాచారాలు, అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అసలు మనం ఇటువంటి సమాజంలో బ్రతుకుతున్నామా అని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది కదా ఫ్రెండ్స్. అసలు ఏంటి ఈ సమాజం? అసలు ఈ సమాజం మారదా? ఇంకా కఠిన చర్యలు ప్రభుత్వం తీసుకోదా? అసలు నంద్యాలలో 8 సంవత్సరాల పాపని అసలు మైనర్లకి కూడా ఇటువంటి బుద్ధి, ఇటువంటి కామం అనేది ఎలా వచ్చిందో కూడా నాకు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. అసలు ఇటువంటి బుద్ధి ఎలా వచ్చింది? అసలు మైనర్లే ఈ రోజుల్లో ఇలా ఉన్నారు అంటే, అసలు ఈ సమాజంలో ఆడబిడ్డల్ని కనాలంటేనే ప్రతి తల్లి భయపడుతుంది. ఆడబిడ్డల్ని గడప దాటి బయటికి పంపించాలంటేనే ఈరోజు తల్లి భయపడుతుంది. పసికందుని కూడా వదిలి 1-2 నిమిషాలు బయటికి వెళ్ళి రావటానికి కూడా ఈ రోజుల్లో తల్లి భయపడుతుందంటే మీరు అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇటువంటి మృగాలను ఏం చేయాలి? మైనర్లే కదా తప్పు చేశారు అనేసి కొన్ని రోజులు శిక్ష వేసి అయితే వదిలేయకూడదు. మైనర్లైనా మేజర్లైనా ఎవరైనా సరే చేసింది తప్పే. ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగింది అంటే తప్పే. కాబట్టి మైనర్లైనా మేజర్లైనా ఎవరికైనా శిక్ష ఒకేలాగా విధించాలి. అసలు ఇటువంటి మృగాలను ఏం చేయాలి? ఏం చేస్తే ఇటువంటి అఘాయిత్యాలు తగ్గుతాయి? మీరైతే కామెంట్లో తప్పకుండా మెన్షన్ చేసి కామెంట్ చేయండి. ఆ 8 సంవత్సరాల బాలిక తల్లిదండ్రులు ఎంత నరకం అనుభవిస్తున్నారు. తల్లిదండ్రుల ప్రేమకి దగ్గరగా ఉండాల్సిన అమ్మాయి ఈరోజు వాళ్ళ కళ్ళ ముందు లేకుండా పోయిందంటే ఆ తల్లిదండ్రుల బాధ అంత ఇంత కాదు. ఇది ఇలా పక్కన పెడితే, ఇది జరిగి వారం రోజులు కూడా కాలేదు. అప్పుడే తిరుపతిలో ఒక 60 సంవత్సరాల ముసలోడు, 60 సంవత్సరాల వయసున్న అతను ఒక 5 సంవత్సరాల చిన్నారిని బిస్కెట్ ఇస్తాను రామ్మా అని చెప్పి తీసుకొని వెళ్ళి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అసలు ముసలి వాళ్ళు కూడా ఇటువంటి అఘాయిత్యాలకి పాల్పడుతున్నారు. చిన్న పిల్లను కూడా చూడకుండా ఇటువంటి అఘాయిత్యాలకి పాల్పడుతున్న వారికి ఎటువంటి శిక్ష విధించాలి? ఇంకా ఈ సమాజంలో ఇటువంటి నేరాలు, ఇటువంటి ఘోరాలు ఇంకా ఎన్ని చూడాలి? అసలు మనం ఏం చేస్తే ఈ సమాజంలో ఇటువంటి నేరాలు తగ్గుతాయి? మనం ఏం చేయాలి? అసలు చిన్న పిల్లల మీద కూడా ఎలా జాలి కూడా లేకుండా అలా ఎలా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారో అర్థం కావట్లేదు. ఈ సమాజంలో తల్లులు ఆడబిడ్డలు కనాలంటేనే భయపడుతున్నారు. అసలు ఆడపిల్లలకి ఇవ్వాల్సిన స్వేచ్ఛ కూడా తల్లులు ఆడబిడ్డలకి ఇవ్వలేకపోతున్నారు. అసలు ఆడపిల్లని ఇంటి గడప దాటి కూడా బయటికి పంపించాలంటే భయపడుతున్నారు. ఆడబిడ్డని కంటే రేపు పొద్దున్న నా బిడ్డకు కూడా ఇటువంటి పరిస్థితి వస్తుందేమో, నా బిడ్డ కూడా ఇలాగే అయిపోతుందేమో, నా బిడ్డ జీవితం కూడా ఇలాగే పోతుందేమో అని ప్రతి తల్లి కూడా ఈ రోజున బాధపడుతున్న సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇది ఇలా ఉంటే విజయనగరంలో 5 నెలల పాప ఉయ్యాల్లో పడుకున్న పాపని వరుసకి తాతయ్య అవుతాడు. అతనికి మతిస్థిమితం ఉంది అంట. ఊరి వాళ్ళు మతిస్థిమితం ఉంది కదా అని ఊరి నుంచి వెళ్ళగొట్టారు. కానీ అతను మళ్ళీ వచ్చి తల్లి ఉల్లిపాయలు కొనుక్కోవడానికి వెళ్ళి వచ్చేలోగా ఆ చిన్నారి ఉయ్యాల్లో రక్తం అడుగులో తల్లికి కనిపించింది.
అసలు ఏంటి ఫ్రెండ్స్ ఇది? 5 నెలల పాపకి అలా అఘాయిత్యానికి పాల్పడడం ఏంటి? నాకు అసలు అర్థం కావట్లేదు, పిచ్చి లేస్తుంది. 5 నెలల పాప వాళ్ళ అమ్మ ఉల్లిపాయలు కొనుక్కోవడానికి బయటికి వెళ్ళింది. ఆ 5 నెలల పాప దగ్గర వాళ్ళ అక్క ఉంది. వాళ్ళ అక్క ఉంటే ఆ మతి స్థిమితం లేని అతను వాళ్ళ అక్క దగ్గరికి వచ్చి ఆ పాప చేతులు 2 పట్టుకొని ఏం చదువుతున్నావమ్మా అని దగ్గరికి తీసుకోబోతుంటే ఆ పాప భయంతో విడిపించుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయిందంట. వాళ్ళ అమ్మ దగ్గర ఇలా తాతయ్య ఇలా చేశాడమ్మా అని చెప్పడానికి 10 మందిలో అమ్మ ఉంది. అమ్మకి ఎలా చెప్పాలి అనేసి ఆ పాప ఆలోచించి ఉండిపోగా వాళ్ళ ఇంటి ముందు ఒక గడప దగ్గర ఒక అతను బాగోకుండా పడుకొని ఉన్నాడు. అతను పాప ఏడుపు విన్నాడంట. 5 నెలల పాప ఏడుపు విని 5 నెలల పాప దగ్గర ఉయ్యాల దగ్గరికి అతను వెళ్ళాడు. లోపల ఏదో జరుగుతుంది, పాప ఏడుస్తుంది, వెళ్ళి వాళ్ళ తల్లికి చెప్పండి అనేసి ఎవరికో చెప్తే వెంటనే వెళ్ళి ఆ తల్లికి చెప్పగానే ఆ తల్లి వాళ్ళ పాపని మామూలుగా గౌలు పాప ఏడుస్తుంది, చిన్నపిల్లలు ఆకలిస్తే ఎక్కువగా ఏడుస్తారు కదండి, అలా ఏడుస్తుందేమో అనుకొని వెళ్ళి చెల్లిని ఎత్తుకో అమ్మా అని చెప్పిందంట. ఆ చిన్నారి వచ్చేసరికి అతని చేతుల్లో చిన్న పాప అతని చేతుల్లో రక్తంతో ఉందంట. అది చూసిన అమ్మాయి వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ తాతయ్య చేతిలో పాప ఉంది, పాప మొత్తం రక్తంతో ఉందమ్మా అనేసి వాళ్ళ అమ్మకు చెప్పగానే వాళ్ళ అమ్మ వెంటనే పరిగెట్టుకుంటూ వచ్చి రాగానే అతను పాపని ఉయ్యాల్లో వేసేసాడంట. ఉయ్యాల్లో వేయగానే ఆ తల్లి ఉయ్యాల్లో ఉన్న పాపను చూసి షాక్ అయిపోయి అతన్ని అడిగిందంట, నా బిడ్డను నువ్వేం చేసావు, ఏం చేసావు, అసలు నా బిడ్డ ఎందుకు అంత రక్తం వస్తుంది, ఏం చేసావు అని పక్కనే ఉన్న పొయ్యిలో ఉన్న కట్టెల పొయ్యి ఉంటుంది కదా, ఆ కర్ర తీసుకొని ఆ తల్లి అతన్ని అయితే కొట్టిందంట. మొహం మీద కొట్టగానే అతను విడిపించుకొని పారిపోయాడంట. ఊరి వాళ్ళు కూడా చాలామంది పట్టుకోవడానికి ట్రై చేశారు కానీ అతను పారిపోయాడంట. ఆ తల్లి ఎంత బాధపడుతుందో కదా. అసలు 5 నెలల పాపలో ఈ కామాంధులకి ఏం కనబడుతుంది? 5 నెలల చిన్నారికి ఏం తెలుసండి? పాలు తాగుతుంది, పడుకుంటుంది, అంతే కదా. అటువంటి 5 నెలల పిల్లల్ని కూడా వదలట్లేదు ఈ రోజుల్లో. అసలు ఈ సమాజం ఏంటి ఇలా ఉంది? అసలు అటువంటి కామాంధులకి ఎటువంటి శిక్ష విధించాలి? ఎటువంటి శిక్ష పడితే మరొకరు ఇలాంటి తప్పు చేయాలి అంటే భయపడతారు? మీరే చెప్పండి ఫ్రెండ్స్. కామెంట్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఇటువంటి అఘాయిత్యాలు పాల్పడుతున్నారంటే అసలు వాళ్ళు పుట్టింది కూడా ఒక తల్లికి కదా. అది అసలు వాళ్ళు మైండ్లో పెట్టుకోవట్లేదో ఏంటో నాకు అర్థం కావట్లేదు. ప్రతి తల్లిదండ్రులు కూడా మీ పిల్లలకి ఆడపిల్లైనా మగపిల్లడైనా మీ పిల్లలకి చెప్పాల్సిన కొన్ని విషయాలు అయితే మీరు చెప్పాలి ఫ్రెండ్స్. అవేంటో చెప్పనా? మగపిల్లడైతే ఆడపిల్ల కోసం మీరు కొంతవరకు అవగాహన అయితే మీ అబ్బాయికి ఇవ్వండి. ఆడపిల్ల కనబడితే ప్రతి ఆడపిల్లలో కూడా నువ్వు చెల్లిని లేదా అమ్మని ఇద్దరిని చూసుకోవాలి. ప్రతి ఆడబిడ్డకి నువ్వు బ్యాడ్ కామెంట్ చేసే ముందు, ఇన్సల్ట్ చేసే ముందు, ఇటువంటి అఘాయిత్యాలకి పాల్పడే ముందు నువ్వు నీ చెల్లిని మీ అమ్మని గుర్తు తెచ్చుకో నాయనా అని ప్రతి అబ్బాయికి కూడా చెప్పాలి. నడిచే బాబు దగ్గర నుంచి ఎత్తు ఉండే అబ్బాయి వరకు కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా ఈ విషయాలు అయితే చెప్పాలి. ఆడపిల్ల కనబడితే ఇన్సల్ట్ చేయడం ఆపేసి ఆ ఆడపిల్లకి రెస్పెక్ట్ ఇవ్వండి. ఆడపిల్ల ప్రతి నెల మెన్సెన్స్ అవుతుంది కదా, ఆ మెన్సెన్స్ అయ్యే టైంలో బ్యాడ్ కామెంట్స్ చేయకూడదు. మెన్సెన్స్ అయినప్పుడు ఏదైనా బ్లీడింగ్ లీక్ అయిందని మీకు కనబడితే వాళ్ళకి మీకు తోచినంత సహాయం చేయండి, కానీ ఇన్సల్ట్ మాత్రం చేయకూడదు. ఆడపిల్లలు ఆ సమయంలో జాగ్రత్తగా చూసుకోవాలి. మీ అక్క, మీ చెల్లి, మీ అమ్మలో అయితే చూసుకోవాలనేసి ప్రతి ఒక్క మగపిల్లడికి కూడా తల్లిదండ్రి చెప్పాలి. ఏ ఆడపిల్లనైనా ఇన్సల్ట్ చేసే ముందు, అలాగే తప్పుడు మాటలు మాట్లాడే ముందు, ఇటువంటి అఘాయిత్యాలకి పాల్పడే ముందు నేను పుట్టింది కూడా ఒక ఆడదాని కడుపులోనే కదా, ఒక ఆడదాని వల్లనే కదా నేను కూడా పుట్టాను అని ఆలోచించమని చెప్పండి. ప్రతి ఆడపిల్లకి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలని మీ పిల్లలకైతే చిన్నప్పటి నుంచి కూడా నేర్పించండి. ఆడపిల్లతో ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి అనేది ప్రతి ఒక్క అబ్బాయికి మీ తల్లిదండ్రులు చెప్పాలండి. మగపిల్లలకే కాదండి, ఆడపిల్లలకు కూడా తల్లిదండ్రులు కొన్ని విషయాలు అయితే చెప్పాలి. ఆడపిల్లకి పుట్టిన దగ్గర నుంచి కూడా మనం
పాలతో పాటు భయాన్ని అయితే నేర్పిస్తాం, కానీ ధైర్యాన్ని నేర్పించాం. ఎలా అంటారా? ఏదైనా వాళ్ళు పడిపోయారు అనుకోండి కింద, పాపనేమనం మనం ఎక్కడైతే పడిపోయిందో ఆ వస్తువుని కొట్టి ఇదేనా నిన్ను పడేలా చేసింది, ఇదేనా అనేసి కొట్టి సమర్థిస్తుంటాం. వాళ్ళకి భయం నేర్పిస్తాం, కానీ ధైర్యాన్ని అయితే మనం ఇవ్వము. మీరు అదే భయం ప్లేస్లో ధైర్యాన్ని నింపి చూడండి. ఆ బిడ్డ ఎవరైనా అబ్బాయి తన మీద చెయ్యి వేస్తే చెయ్యి తీరా అనేలా పెంచాలి బిడ్డని. అర్థమైందా? కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా మీ ఆడబిడ్డని ధైర్యంతో నింపాలే, కానీ భయంతో మాత్రం ఎప్పుడూ కూడా భయాన్ని అయితే చూపించకూడదు. ఆడబిడ్డలా కాకుండా పులిలా ఎదిగేలా మనం చేయాలి. అది మన చేతుల్లోనే ఉందండి. ఎలా అంటారా? మనకున్న బిజీ లైఫ్లో, మనకున్న బిజీ పనుల్లో ఆ పనులన్నీ పక్కన పెట్టి ఒక అరగంట వాళ్ళతో టైం స్పెండ్ చేసి కొన్ని మంచి మాటలు చెప్పండి. ఇటువంటి నేరాలు, ఇటువంటి అఘాయిత్యాల గురించి వాళ్ళకు కొంచెం అవగాహన ఇవ్వండి. ఇలా వెళ్తే ఇలా అవుతుందమ్మా, ఎవరైనా బిస్కెట్ ఇస్తాను రా అమ్మ, చాక్లెట్ ఇప్పిస్తాను రా అమ్మ అని చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరు పిలిచినా సరే నువ్వు వెళ్ళకూడదు. ఒకవేళ ఎవరైనా నిన్ను బ్యాడ్ టచ్ చేస్తే వెంటనే వచ్చి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి ఎవరికైనా తెలపాలమ్మా. భయం లేకుండా ధైర్యంగా నాకు చెప్పు, నేను నీకున్నాను, నేను నీ ఫ్రెండ్ అనుకో అని చెప్పి ప్రతి ఒక్క ఆడపిల్లకైతే చెప్పాలండి. ఆఖరికి ఇంట్లో ఉన్న తండ్రి అయినా, ఇంట్లో ఉన్న అన్న అయినా, తమ్ముడైనా, ఎవరైనా సరే నీ మీద చెయ్యి వేశారంటే, నీకు అది బ్యాడ్గా అనిపించిందంటే, అది బ్యాడ్ టచ్ అని నీకు అనిపించింది అంటే, బ్యాడ్ టచ్ అని నువ్వు అనుకుంటే వెంటనే వచ్చి నాకు చెప్పమ్మా, లేదంటే ఇంట్లో అమ్మమ్మో నాన్నమ్మో ఉంటారు కదా, వాళ్ళకైనా చెప్పమ్మా అని మీ పిల్లలకి ధైర్యాన్ని ఇవ్వండి. మీరు ఎంత ధైర్యాన్ని ఇస్తే వాళ్ళు మీతో ఏమైనా షేర్ చేసుకోవడానికి అంత ధైర్యంతో మీ ముందుకు వస్తారు. మనం ఆడపిల్లలతో ఎంత ఫ్రెండ్లీగా ఉంటే వాళ్ళు మనతో అంత ఫ్రెండ్లీగా ఉంటారండి. వాళ్ళు ఏ విషయాలైనా సరే మనతో షేర్ చేసుకోవడానికి ముందుకు వస్తారు. ఎందుకంటే మనం వాళ్ళకి ఇచ్చే ఫ్రీడమ్, మనం వాళ్ళకి ఇచ్చే ఫ్రెండ్లీనెస్ బట్టి వాళ్ళు మనతో బిహేవ్ చేస్తారండి. కాబట్టి ప్రతి ఒక్క ఆడపిల్లకి కూడా మీరు ధైర్యాన్ని అయితే ఇవ్వండి. ఫ్రెండ్లీగా వాళ్ళతో నడుచుకోండి. ఫ్రెండ్లీగా అన్ని విషయాలు వాళ్ళకి చెప్తూ ఉండండి. వాళ్ళ దగ్గర నుంచి అన్ని విషయాలు మీరు తెలుసుకుంటూ ఉండండి. అలాగే ముఖ్యంగా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి వాళ్ళకి అవగాహన అయితే ఇవ్వండి. బయటకు వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే వాళ్ళకి చెప్పండి. స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆటో డ్రైవర్ నుంచి స్కూల్లో పాఠాలు చెప్పే సార్ల వరకు కూడా ఎవరైనా సరే మీ మీద చెయ్యి వేస్తే మీరు వెంటనే నో అని పెద్దగా అరవాలి. లేదు అంటే అక్కడున్న టీచర్స్తో కానీ, ఇంట్లో ఉన్న అమ్మతో కానీ, నాన్నతో కానీ చెప్పాలమ్మా అని చెప్పి మీ పిల్లలకైతే చెప్పండి. దయచేసి తల్లిదండ్రులకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ ఆడపిల్లలకు కానీ మగవాళ్ళకి కానీ ఈ విషయాలు చెప్పారంటే వాళ్ళకి ఎంతో కొంత నాలెడ్జ్ వచ్చి ఈ విషయాల మీద అవగాహన ఉంటుంది. ఇలాంటి విషయాలు మగపిల్లలు చెయ్యాలంటేనే, అమ్మో మా అమ్మ ఆ రోజు చెప్పింది కదా, ఆడపిల్లలు ఇంత బాధ అనుభవిస్తారు, ఇంత కష్టం అనుభవిస్తారు, ఆడపిల్లలకి రెస్పెక్ట్ ఇవ్వమని మా అమ్మ చెప్పింది కదా, నేను అలా చేయకూడదు, అలా చేస్తే తప్పు కదా అని వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళకి ఒక అవగాహన అనేది వస్తుంది. అలాగే ఆడపిల్లలకి కూడా మా అమ్మ ఆ రోజు చెప్పింది కదా, ఎవరైనా ఇలా చేస్తే మా అమ్మతో కానీ, టీచర్స్తో కానీ, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళతో కానీ చెప్పమని మా అమ్మ చెప్పింది కదా అని వాళ్ళు కూడా గుర్తుపెట్టుకుంటారండి. ఆడపిల్లల్ని మనం ఆడపిల్లల్లా కాకుండా ఆడపులుల్లా పెంచాలండి. పిల్లలకి ప్రతి విషయం కూడా అర్థమయ్యేలా మనం దగ్గరుండి చెప్పాలి. మనకున్న పనులన్నీ పక్కన పెట్టి ప్రతిరోజు కూడా ఒక అరగంట వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి ఇటువంటి మంచి మంచి విషయాలు చెప్తూ వచ్చామనుకోండి, వాళ్ళకు కూడా కొంచెం అవగాహన ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా మీ పిల్లలకి ఇటువంటి జాగ్రత్తలు, ఇటువంటి అంశాల మీద అవగాహన అయితే ఇవ్వండి. ఎందుకంటే ఆడపిల్ల ఎవరికైనా ఆడపిల్ల కదండి. నవమాసాలు మోసి కన్నా తల్లికి ఆ బిడ్డ పోతే ఆ నరక యాతన ఎలా ఉంటుందో ఒక్కసారి అర్థం చేసుకోండి. మనం ఆ పొజిషన్లో ఉంటే మనకి ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోండి. పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్తగా పెంచాలి. కాబట్టి
ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా మీ ఆడపిల్లలు అయితే జాగ్రత్తగా చూసుకోండి. పెద్దయిన తర్వాత మీ పిల్లలు పెద్దయిన తర్వాత అయినా సరే, ఇప్పుడైనా సరే, ఎప్పుడైనా సరే మీ పిల్లలు ఇటువంటి అఘాయిత్యాలకి పాల్పడకుండా, ఇటువంటి అఘాయిత్యాలకి గురవ్వకుండా ఉండాలి అంటే ఇటువంటి మంచి మంచి విషయాలు, మంచి మంచి కథలు, మంచి మార్గంలో నడిపించండి. పిల్లలనైతే మంచిగా వాళ్ళకి అవగాహన అయితే ఇవ్వండి. ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఎక్కడ ఎలా ఉండాలి అనేవి అయితే వాళ్ళతో షేర్ చేయండి. మీరు మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. కాబట్టి మీ పిల్లల్ని, పసిపిల్లల్ని కూడా గుడ్డిగా నమ్మి ఎవరి చేతిలో పెట్టొద్దు. అలాగే వాళ్ళని ఒంటరిగా వదిలేసి మీరు మాత్రం ఎక్కడికి వెళ్ళొద్దండి. మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్తగా పెంచండి. కొన్ని జాగ్రత్తలు అనేవి వాళ్ళకు చెప్పండి. వాళ్ళ నుంచి వాళ్ళు మీకు చెప్పుకోలేని విషయాలు ఏమన్నా ఉన్నాయంటే మీరు వాళ్ళతో ఫ్రెండ్లీగా నడుచుకోండి. అప్పుడు వాళ్ళు కూడా మీకు అంతే ఫ్రెండ్లీనెస్తో వాళ్ళు కూడా మీకు రిప్లై అయితే ఇస్తారు. వాళ్ళ విషయాలు షేర్ చేసుకుంటారు. కాబట్టి మీ పిల్లలందరినీ జాగ్రత్తగా చూసుకోండి. సో ఈవేళ వీడియో అయితే చూసారు కదా ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి కంటెంట్తో మీ ముందుకైతే వస్తాను. కాబట్టి అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం ఈ వీడియోని అయితే ఒక 10 మందికి షేర్ చేయండి. షేర్ చేస్తే తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేవి ఇంకొంతమందికి తెలుస్తుంది కదా. ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. కొంచెం సపోర్ట్ చేయండి గాయ్స్ నన్ను కూడా ప్లీజ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. బాయ్.